నీవు నీకొచ్చే కోపాన్ని ఎంతవరకు అదుపు చేసుకోగలిగితే అది నీ జీవితానికి అంతగా ఉపయోగపడుతుంది. గుర్తుంచుకో, అతిగా అరవటం వలన నీ మాట విలువ, అనవసరంగా ఏడవటం వలన నీ కన్నీటి విలువ తగ్గుతాయి. బానిసగా బ్రతికినన్ని రోజులు సొసైటీలో అందరూ చుట్టాలే అవుతారు. ప్రశ్నించటం మొదలు పెడితే మన సొంతింటోళ్ళు కూడా శత్రువులవుతారు. నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక డబ్బు మాత్రమే. నీ వాళ్ళు అనుకున్నవారు నీలో ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారు. నీ చెడును కోరుకునే వాళ్ళు నీ తప్పును మాత్రమే చూస్తారు. కానీ మంచి కోరుకునే వాళ్ళు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. నమ్మకం ఉంచుకోండి, మీకు చెందాల్సింది మీకు తప్పక దొరుకుతుంది ఎప్పటికైనా. మనకు ధనం ఇచ్చే వాళ్ళకంటే ధైర్యం ఇచ్చే వాళ్ళే గొప్పవాళ్ళు. అమ్మతో ప్రేమగా మాట్లాడు, నాన్నతో మర్యాదగా మాట్లాడు, సోదరితో ఆప్యాయంగా మాట్లాడు, సోదరుడితో మితిమీరకుండా మాట్లాడు, చిన్నారులతో ముద్దుగా మాట్లాడు, దేవునితో మౌనంగా మాట్లాడు, మిత్రులతో మనసు విప్పి మాట్లాడు. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండు, ఎవ్వరిని నొప్పించకుండా.